మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. పేద దేశాలే కాదు అగ్రరాజ్యము అప్పుల కుప్పగా మారుతోంది. కొత్త దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ కు ఈ అప్పుల భారం అతిపెద్ద సవాలుగా మారనుంది. తాజా లెక్కల ప్రకారం అమెరికా అప్పు ఏకంగా $36 ట్రిలియన్ చేరుకుంది. భారత కరెన్సీలో అది అక్షరాల 3,035 లక్షల కోట్ల రూపాయలు. ఈ ఏడాది $2 ట్రిలియన్ అప్పు పెరిగింది. ఇప్పుడు సగటున ఒక్కో అమెరికా పౌరుడిపై $10,657 అంటే దాదాపు 91 లక్షల రూపాయల అప్పు ఉంది. 2023 డిసెంబర్ నాటికి అమెరికా అప్పులు $34 ట్రిలియన్ అంటే దాదాపు 2,872 లక్షల కోట్లు అన్నమాట. దీంతో 2024 జనవరి నాటికి ఒక్కో అమెరికన్ నెత్తిపైన 83 లక్షల రూపాయల అప్పు భారం ఉందని తెలిపింది. ఇప్పుడు అది విపరీతంగా పెరిగి 91 లక్షలకు చేరడం అమెరికన్లను ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా అప్పులు ఏటేటా పెరిగిపోతున్నాయి. 2000 సంవత్సరంలో అమెరికా దాదాపు $5.7 ట్రిలియన్ అప్పు ఉండగా అది 2020 నాటికి $23.2 ట్రిలియన్ పెరిగింది. 2020లో అమెరికాలో అప్పులు ర్యాపిడ్గా పెరగడానికి మరో కారణం కరోనా. కోవిడ్ మహమ్మారి అమెరికా ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీసింది. దీంతో అప్పుల భారం అమాంతం పెరిగిపోయింది. కోవిడ్ మొదలైన నాటి నుంచి అమెరికా రుణాలు $16 ట్రిలియన్ పెరిగాయి. ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల విలువ కంటే అమెరికా అప్పులే అధికం కావడం గమనార్హం. భారీగా పెరుగుతున్న అప్పుల ఊబి రానున్న రోజులలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెద్ద సవాలుగా మారనుంది. రుణాలపై పెరుగుతున్న వడ్డీ భారానికి తోడు పెరుగుతున్న ఇన్ఫ్లేషన్, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రతకు ఖర్చు పెంచవలసిన పరిస్థితి అప్పులు పెరిగేందుకు దారి తీస్తాయని ఆర్థిక నిపుణుల అంచనా. దీనివల్ల అమెరికాపై అప్పుల భారం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. అధిక పన్నులు, వడ్డీ రేట్లను తగ్గిస్తానని సైతం ట్రంప్ ఎన్నికలలో హామీ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఆయనకు ఈ హామీ నిలబెట్టుకోవడం మరింత కష్టమని మార్కెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా అప్పులు ఇచ్చే సంస్థలు ఉన్నాయని, అందుకే ఈ అప్పుల భారం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికిప్పుడు అంత ప్రభావం చూపకపోవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలపై పన్నుల భారం అంతలా ఉండదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే అధ్యక్ష ఎన్నికలలో సైతం ఈ అప్పుల అంశం కీలక భూమిక పోషించింది. బిలియనీర్స్, కార్పొరేట్లపై పన్నులు విధించి అప్పుల నుంచి బయటపడాలని గతంలో బైడెన్ సర్కార్ భావించినప్పటికీ అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఈ ఆలోచన ట్రంప్ కూడా చేస్తున్నట్లు సమాచారం. మరి అమెరికాను అప్పుల భారం నుండి ట్రంప్ తప్పిస్తారో లేదో చూడాల్సి ఉంది.